గల్ఫ్ దేశాలకి గతంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చింది అమెరికా. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుండి ప్రతి ఏడాది డబ్బులు పుచ్చుకుని, ఆ దేశాల భద్రతను తను చూసుకునేది. అందులో భాగంగా ఇప్పుడు ఇరాన్ నుంచి దాడిని నిలువరించడానికంటూ ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దాటుకుని ఇరాన్ దాడి చేయగలిగింది. వీళ్ళు పేట్రియాట్ లాంటి వాటిట్లతో ముందుకు వెళ్తే, ఇరాన్ డ్రోన్‌లు లాంటి ఒక నాటు వ్యవహారంతో దెబ్బ కొట్టగలిగింది. ఇప్పుడు తాజాగా అమెరికా ఓ పక్కన ఇరాన్ మీద దాడి, ఇజ్రాయెల్ మరొక వైపున ఇరాన్ మీద దాడి, వీటన్నిటి మధ్యలో కూడా తమ శక్తి సన్నగిల్లలేదని చెప్పడానికి అమెరికాకి అప్పుడప్పుడు గట్టి స్ట్రోక్‌లే ఇవ్వగలుగుతోంది ఇరాన్. తాజాగా అమెరికా రక్షణలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలను బహ్రెయిన్ మీద చేసిన దాడిలో అమెరికా ఇచ్చినటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్స్, అంటే ఈ మిస్సైల్ గానీ, డ్రోన్‌లు గానీ వస్తున్నప్పుడు ముందుగా అలర్ట్ చేయడంతో పాటుగా సిగ్నల్ ఇచ్చి ప్రజల్ని అలర్ట్ చేయడంతో పాటుగా దారిలోనే ధ్వంసం చేయడానికి ఉపయోగించినటువంటి రాడార్‌ని పేల్చి పడేసింది ఇరాన్ తన డ్రోన్‌లతో. ఇరాన్ పంపించిన డ్రోన్‌లు తట్టుకోలేకపోయినాయి. డ్రోన్‌లను తట్టుకోలేకపోయినాయి. ఈ తాజా ఎర్లీ వార్నింగ్ రాడార్స్ $2.2 బిలియన్ విలువైనటువంటి ఆ రాడార్లు కాస్త సర్వనాశనం చేసి వదిలిపెట్టింది ఇరాన్.